తుని రైలు బోగీల దహనం కేసును తిరగదోడే ఉద్దేశం లేదని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. రైల్వే కోర్టు ఉత్తర్వులపై అప్పీల్కు వెళ్లే యోచన లేదని స్పష్టం చేసింది. తుని కేసును ఉపసంహరించుకుంటూ జీవో కూడా జారీ చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో తుని రైలు దగ్ధం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై తుని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే రైల్వే కోర్టు విచారణ అనంతరం ఈ కేసును కొట్టివేసింది. దీనిపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కు చెందిన సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ ప్రతిపాదన పంపారు. దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా తన ప్రతిపాదనను సమర్పించారని హోం సెక్రటరీ సోమవారం విడుదల చేసిన జీవో నెంబర్ 852లో పేర్కొన్నారు. అదేవిధంగా డిలే కండోనేషన్ పిటిషన్ కూడా వేసి అందులో కారణాలు కూడా పేర్కొనాలని, దీనివల్ల భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసుకోవచ్చని వివరించారు. ఈ మేరకు హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చర్యలు తీసుకోవాలని హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ సోమవారం హోంశాఖ నుంచి జీవో నెంబర్ 852ను విడుదల చేశారు. ఈ జీవో అంశాన్ని కొందరు టీడీపీ నేతలు పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లి దీనివల్ల ప్రతిపక్షాలు అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించింది. అసలు ఈ జీవో ఎలా జారీ అయిందని ఆరా తీసింది. కేసుపై ఆర్పీఎఫ్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ చేసిన ప్రతిపాదనల ఆధారంగా ఉత్తర్వులు వెలువడినట్లు అధికారులు గుర్తించారు. చివరికి హైకోర్టులో తిరిగి అప్పీల్ చేసే ఆలోచనను విరమించుకోవాలని సీఎం ఆదేశించారు. అయితే కింది స్థాయి నుంచి ఈ ఫైల్ ఎఫ్ఐఆర్ నెంబర్ ఆధారంగా నడిచిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సహజంగా కింది కోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తే హైకోర్టుకు అప్పీలుకు వెళ్లడం అనేది సర్వసాధారణంగా ప్రభుత్వంలో జరుగుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అలానే ఈ కేసులో కూడా అప్పీలుకు వెళ్లారని పేర్కొన్నారు. కానీ ఎఫ్ఐఆర్ నెంబర్తో ఫైల్ నడిచిందనే వాదనను పలువురు కొట్టిపారేస్తున్నారు. అంతేకాదు ఇటువంటి కేసుల్లో నిర్ణయం తీసుకోవాలంటే సహజంగా సీఎం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పలువురు చెబుతున్నారు. కానీ అలా కాకుండా అప్పీలుకు వెళ్లాలని నిర్ణయించడంపై సీఎం తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. సున్నితమైన ఇలాంటి అంశాలపై అలసత్వంతో జరిగే చర్యలను ఉపేక్షించేది లేదని అధికారుల్ని హెచ్చరించారు. అయితే ఈ ఫైల్ నడవడం, జీవో జారీ చేయడం వెనుక ఏదో కుట్ర జరిగి ఉంటుందని టీడీపీలోని కొంతమంది నేతలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో కొంతమంది వైసీపీకి చెందిన సానుభూతి పరులు దీని వెనుక ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఇటువంటి జీవోలు ఎవరి ఆదేశాలతో జారీ చేశారు అని ఉన్నతాధికారుల్లోనూ మంత్రుల్లోనూ చర్చ జరుగుతోంది.